తెలంగాణలో విద్యా కమిషన్ రేసు మొదలైంది. ప్రాథమిక విద్యా ప్రమాణాలు పెంచే ఉద్దేశంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కమిషన్లో చైర్మన్తో పాటు 3 సభ్యులు ఉంటారు. రాజ్యాంగబద్ధమైన చైర్మన్ పదవికి రాష్ట్ర కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. దీంతో చాలా మంది తెలంగాణ విద్యావేత్తలు ఈ పదవిపైన కన్నేశారు. అటు ప్రభుత్వం కూడా పలువురు మాజీ ఐఏఎస్ అధికారులతో పాటు కొందరు ప్రొఫెసర్ల పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ప్రభుత్వ పరిశీలనలో ఉన్నవారెవరు? తెలంగాణ విద్యా వ్యవస్థను గాడిన వేసేవారెవరు? వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ విద్యా కమిషన్ పదవి ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర కేబినెట్ మంత్రి హోదాతో పాటు రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఉండడంతో విద్యా కమిషన్ చైర్మన్ పోస్టుపై చాలా మంది ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచే లక్ష్యంతో ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేయగా ప్రభుత్వ లక్ష్యానికి తగ్గట్టుగా పనిచేసే వారి కోసం అన్వేషిస్తోంది. దీంతో పలువురి పేర్లు తెరపైకి వస్తున్నాయి. ముఖ్యంగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళీతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ ప్రధాన పోటీదారులుగా చెప్తున్నారు. వీరితో పాటు తెలంగాణ జనసమితి అధినేత ఎమ్మెల్సీ కోదండరాం కూడా రేసులో ఉన్నట్లు చెప్తున్నారు. కమిషన్ చైర్పర్సన్ పదవిని ఆశిస్తున్న నలుగురిలో 2 కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా పనిచేస్తూ ఉండగా మరో 2 తటస్థులు విద్యావేత్తల కోటాలో చైర్మన్ గిరిని కోరుకుంటున్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన ఆకునూరి మురళి భూపాలపల్లి జిల్లా కలెక్టర్గా పనిచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంతో విభేదించి స్వచ్ఛంద పదవి విరమణ చేశారు. ఆ తర్వాత ఏపీలోని వైసీపీ ప్రభుత్వంలో విద్యారంగ సలహాదారుగా పనిచేశారు. అక్కడ నాడు నేడు మనబడి కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించారనే పేరుంది. అయితే ఏవో విభేదాల కారణంగా ఏపీలో సలహాదారు పదవిని సైతం మధ్యలోనే వదిలేశారు ఆకునూరి మురళి. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సానుకూలంగా ఉన్న మురళిని కమిషన్ చైర్మన్ గా నియమించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆలోచనగా చెప్తున్నారు. ఇదే సమయంలో ఆయన పక్క రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వంలో సలహాదారుగా పనిచేయడం వల్ల విమర్శలు వచ్చే అవకాశం ఉందని వెనక్కి తగ్గుతున్నట్లు మరో ప్రచారం జరుగుతోంది. తెలంగాణకు చెందిన ఆకునూరి మురళి ఉద్యోగ విరమణ తర్వాత రాజకీయాల్లోకి వస్తాను అని ప్రకటించారు. ఎన్నికల ముందు రకరకాల పార్టీలో చేరుతారు అని ప్రచారం జరిగినా సీఎం రేవంత్ రెడ్డికి సన్నిహితంగా మెలిగారని చెప్తారు. దాదాపు ఆయనను కమిషన్ చైర్మన్ గా నియమించడానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయంటున్నారు. ఇదే సమయంలో ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ నాగేశ్వర్ పేర్లు కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ సమాజంలో మంచి గుర్తింపు ఉన్న విద్యావేత్త హరగోపాల్ ను చైర్మన్ చేస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని కాంగ్రెస్ లో ఓ వర్గం వాదనగా ఉంది. ఆయన కాదంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ పేరు పరిశీలించాలని ప్రతిపాదిస్తున్నారు. ప్రొఫెసర్ నాగేశ్వర్ కు సీఎం రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలు ఉన్నాయి. 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ కు తెలంగాణపై విస్తృత అవగాహన ఉంది. అంతేకాకుండా ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ నాగేశ్వర్, సీఎం రేవంత్ రెడ్డి పలు విషయాల్లో కలిసి పనిచేశారు అంటున్నారు. పలు సందర్భాల్లో నాగేశ్వర్ లాంటి వారి సేవలు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక వినియోగించుకుంటామంటూ పీసీసీ చీఫ్ హోదాలోనే అసెంబ్లీ ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి ప్రకటించిన నేపథ్యమూ ఉంది. అంతేకాకుండా ఇటీవల హైడ్రా ఏర్పాటు నేపథ్యంలో బహిరంగంగానే రేవంత్ కు నాగేశ్వర్ కితాబిచ్చారు. దీంతో నాగేశ్వర్ కు కూడా ఛాన్స్ ఉందంటున్నారు. మరోవైపు ప్రొఫెసర్ కోదండరాం పేరు కూడా పరిశీలిస్తున్నారు అంటున్నారు. తెలంగాణ ఉద్యమ జేఏసీ కన్వీనర్ గా ప్రత్యేక రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన కోదండరాంను రాజకీయంగా వాడుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీఆర్ఎస్ నుంచి ఉద్యమకారులను దూరం చేయాలంటే కోదండరాం సేవలు వినియోగించుకోవాలి అనేది హస్తం పార్టీ ఆలోచనగా చెప్తున్నారు. గత ఎన్నికల్లో కోదండరాం మద్దతు తీసుకుని ఆయనకు హామీ ఇచ్చిన విధంగా ఎమ్మెల్సీ చేశారు. రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకుని విద్యా మంత్రిగా నియమించాలనే ప్రతిపాదన ఉన్నప్పటికీ కాంగ్రెస్ లోనే మంత్రి పదవులకు విపరీతమైన పోటీ ఉండడంతో ఆ ప్రతిపాదన కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపించడం లేదు అంటున్నారు. దీంతో ప్రొఫెసర్ కూడా అయిన కోదండరాంకు క్యాబినెట్ హోదా ఉండే విద్యా కమిషన్ చైర్మన్ పదవినైనా ఇస్తే బాగుంటుందని ప్రతిపాదన తెరపైకి తెస్తున్నారు. అయితే ఎమ్మెల్సీగా ఉన్నవారికి రాజ్యాంగ హోదా ఉండే చైర్మన్ పదవిలో నియమించడానికి నిబంధనలు అడ్డొస్తాయని అంటున్నారు. ఇందుకోసం చట్ట సవరణ చేయాల్సి ఉంటుంది. దీంతో కోదండరాం నియామకంపై తర్జన భర్జన సాగుతోంది. దీంతో రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి, ప్రొఫెసర్లు హరగోపాల్, నాగేశ్వర్ మధ్య పోటీ ఉందంటున్నారు.